తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్య శ్రీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువనేత జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్న గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా మీద నమ్మకంతో బాధ్యతలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, నాయకులు, కార్యకర్తలు అందరినీ సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేసే విధంగా పనిచేస్తానని, అందులో భాగంగా ఈరోజు మొదటిసారి నా నియోజకవర్గానికి వెళ్తున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని, తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం బలంగా చేస్తామని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సత్యసాయి జిల్లాని పార్టీని నెంబర్ 1గా చేసే విధంగా పనిచేస్తామని, బాబు గారి యొక్క నిర్ణయాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధిని క్షేత్రస్థాయికి తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిలో కూడా గుణపాఠం నేర్చుకోకుండా నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఒక నిండు గర్భిణిని కాలితో తన్నడం, అదేవిధంగా పొట్టేలని లైవ్లో నరికి జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకి రక్తం చల్లడం, ఇలాంటి అనాగరిక చర్యలు, దుర్మార్గమైనటువంటి చర్యలు, వీటిని ఏ రాజకీయ పార్టీ చేసినా గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చట్టం కఠినంగా పనిచేస్తుంది. గర్భంతో ఉన్న మహిళ గర్భగుడిలో దేవతతో సమానం అంటారు. అలాంటి మహిళని కాలితో దన్నడం అంటే ఎంత రాక్షసత్వమో, ఎంత పైశాచికత్వమో ఒకసారి సమాజం చూస్తూ ఉంది. ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి తగిన శిక్ష పడుతుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లా అండ్ ఆర్డర్ పటిష్టంగా పనిచేస్తుందనడానికి అనేక నిదర్శనాలు, ఉదాహరణలు ఉన్నాయి. నిన్నటి రోజు పాశవికంగా వ్యవహరించిన అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఏ రాజకీయ పార్టీ వ్యక్తులు పాల్పడినా చంద్రబాబు గారు ఉపేక్షించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా ఓటమిలో గుణపాఠం నేర్చుకోవాలి. ఏ పార్టీ ఓడిపోయినా పార్టీ పునర్నిర్మాణం వైపు అడుగులు వేయాలి తప్ప ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూనో, రప్పా అని మాట్లాడితేనో, లేదా గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్లు నరుకుతామంటే, అధికారం వస్తే నరుకుతామంటే, మేము ఆల్రెడీ అధికారంలో ఉన్నాం, మీరు రావాలేమో, మేము ఆల్రెడీ అధికారంలో ఉన్నాం. కానీ ప్రజాస్వామ్యంలో ఇటువంటివి మంచి పద్ధతి కాదు. ప్రజల్ని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏదైనా ఉంటే మీరు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. కానీ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీరు వ్యవహరిస్తే ప్రజలు మీకన్నా మాకన్నా అందరికన్నా తెలివైన వాళ్ళు. ఖచ్చితంగా ఇంతకంటే గుణపాఠాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా ఇంకా పార్టీ దిగజారిపోతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి సంఘటనలు ఉపేక్షించదు తెలుగుదేశం ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.